భద్రాచలం పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసి లక్షలాది మొక్కలను నాటి వనజీవి గా చిరస్థాయిగా నిలిచిన పద్మశ్రీ లేట్ వనజీవి రామయ్య జయంతి సందర్భంగా భద్రాచలంలోని అభయాంజనేయ పార్కులో గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో మొక్కను నాటారు. ముందుగా వనజీవి రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా గ్రీన్ భద్రాద్రి అధ్యక్షుడు ఆర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వనజీవి రామయ్య చూపిన హరితబాట ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. ఆయన ఆశయాలను కార్యరూపంలోకి తీసుకురావడం మనందరి బాధ్యత. భద్రాచలాన్ని సంపూర్ణ హరిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు గ్రీన్ భద్రాద్రి నిరంతరం కృషి చేస్తుంది. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యతను స్వచ్ఛందంగా తీసుకోవాలి. మొక్కలు నాటడం ఒకరోజు కార్యక్రమం కాదు, భావితరాల భవిష్యత్తును కాపాడే సామాజిక బాధ్యత. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. వనజీవి రామయ్య కలలుగన్న పచ్చని భద్రాచలాన్ని సాకారం చేయడమే గ్రీన్ భద్రాద్రి లక్ష్యం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వృక్షమిత్ర అవార్డు గ్రహీత గొళ్ల భూపతిరావు, గ్రీన్ భద్రాద్రి కార్యదర్శి భూక్యా రంజిత్ నాయక్, కోశాధికారి ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, భద్రాచలం వనజీవి సంపత్ శ్రీరంగం, పార్క్ కృష్ణ, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.